ప్రహ్లాదుని రక్షించడం కోసం స్వామి ఇక్కడికి అవతరించాడు. ప్రహ్లాదుని ఆరాధనలు స్వీకరించాడు. ఆయనకి మోక్షం వచ్చిన తర్వాత కాలగర్భంలో స్వామి మరుగున పడిపోయాడు. మళ్ళీ కృతయుగం వచ్చింది. పురూరవ చక్రవర్తి విహారం కోసం వస్తే గతిస్తంభనం ఏర్పడింది. ఆ గతిస్తంభనానికి కారణం అన్వేషిస్తుంటే స్వామి అశరీరవాణి రూపంలో ఇక్కడ పుట్ట లోపల నేనున్నాను, ఆ పుట్టను తొలగించి ఆరాధనాది వ్యవస్థను ఏర్పరిచి ఆలయ నిర్మాణం చేయమని స్వామి ఆజ్ఞాపించాడు అని క్షేత్ర మహత్యం చెప్తోంది. ఆ పురూరవ చక్రవర్తి గారు స్వామిని సాక్షాత్కరించినటువంటి నిజరూప దర్శనం చేసినటువంటి రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూప దర్శనం. సంవత్సరం అంతా చందనాచ్ఛాదిత మూర్తిగానే నన్ను భక్తులు చూడాలి అని స్వామి యొక్క నిబంధనం. ఆ నిబంధన మేరకు అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూప దర్శనం, సంవత్సరం పొడవునా చందన సమర్పణం, చందన ఆచ్ఛాదిత మూర్తి దర్శనం నిత్యరూపుగానే మనకి స్వామి దర్శనం అవుతుంది. అక్షయ తృతీయ నాడు 3 మణుగుల గంధం, వైశాఖ పూర్ణిమ నాడు 3 మణుగుల గంధం, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మణుగుల గంధం, ఆషాఢ పూర్ణిమ నాడు 3 మణుగుల గంధం కలిసి 12 మణుగుల గంధం 4 విడతలుగా సమర్పించడం జరుగుతుంది. సంవత్సరం అంతా చందనంతో కప్పబడి ఉంటాడు స్వామి. అక్షయ తృతీయ నాడు మాత్రం పురూరవ చక్రవర్తి గారు ఏనాడైతే సాక్షాత్కారం పొందారో స్వామి నిజరూప దర్శనాన్ని, ఆనాడు మాత్రం భక్తులందరికీ నిజరూప దర్శనం జరిపించడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తుంది. అది విలక్షణం. వరాహ నృసింహ ప్రభువుగా ఉంటాడు. ఈయన నృసింహమూర్తిగా భీకరమూర్తి కాదు, శాంతమూర్తి. ఏటికొక్కనాడు మాత్రమే దర్శనమయ్యేటువంటిది. 2 రూపాలతో ఉండేటువంటి మూర్తి. వరాహ నరసింహ రూపాలతో యుగళావతార మూర్తిగా ఉండేది. వరాహ క్షేత్రాలు చాలా ఉన్నాయి, నృసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కానీ వరాహ నృసింహ రూపాలతో మేలి కలయికతో ఉండేటువంటి ఏకైక క్షేత్రం ప్రపంచంలో సింహాచలం మాత్రమే. అందుకే ఈ క్షేత్రానికి అంత వైలక్షణ్యం, అపురూపత. ఇది ఎప్పటి నుంచి గంధం సింహముఖం అయితే భీకరమైన మూర్తి, కానీ వరాహ ముఖం కనుక ఈయన వరాహ శాంతమూర్తిగానే ఉంటాడు స్వామి. ఇక్కడ ఉండేటువంటి వాడు భీకరమైన మూర్తి కాదు.